నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ అందరూ బాగా తింటే మంచిది అనుకునే డ్రై ఫ్రూట్స్ గురించి అసలు కొన్ని నిజాలు చూద్దాం. వీటిలో ఖచ్చితంగా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు తెలియని కొన్ని పాయింట్లు ఉంటాయి. ముందుగా అసలు డ్రై ఫ్రూట్స్ అంటే ఏంటి, వీటి వల్ల లాభాలేంటి, నష్టాలేంటి, ఏవి తినచ్చు, ఏవి తినకూడదు, ఎంత మోతాదులో తినాలి, నానబెట్టుకొని తినాలా లేకపోతే విడిగా తినాలా, ఇవన్నీ ఒక్కసారి మనం చూసుకుందాం. సో చూసుకొని అప్పుడు దాని తర్వాత కొన్ని మీకు తెలియని ఫ్యాక్ట్స్ ఏంటనేది తర్వాత చెప్తాను. ముందుగా నట్స్ ఉంటాయి దీంట్లో. డ్రై ఫ్రూట్స్ అంటే మనం నట్స్ కొన్ని వాడతాం, డ్రై ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి, ఇంకో కొన్ని సీడ్స్ ఉంటాయి. ఇప్పుడు నట్స్ అంటే ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్టాషియోస్, లేకపోతే క్యాష్యూస్, హేజల్నట్స్, ఇవి నట్స్ అని అంటారు, కానీ ఇవి టెక్నికల్గా సీడ్స్ ఇవి కూడా. బట్ డ్రై ఫ్రూట్స్ అంటే యాక్చువల్గా డ్రై చేసి ఫ్రూట్స్ పెట్టేది ఏంటంటే రైజిన్స్ కానివ్వండి, డేట్స్ కానివ్వండి, ఆప్రికాట్స్ కానివ్వండి, ఫిగ్స్ కానివ్వండి, ప్రూన్స్ కానివ్వండి, ఇవి మనం ఫ్రూట్స్ని తీసుకొని డ్రై చేసి పెట్టేది. ఈవెన్ వీటిలోనే క్రాన్బెర్రీస్, బ్లూబెర్రీస్ ఇవి కూడా ఉంటాయి. సో ఇవి మనం ఫ్రూట్స్ని యాక్చువల్గా డ్రై ఫ్రూట్స్ చేసేది. బట్ డ్రై ఫ్రూట్స్లోనే నట్స్ని కూడా, సీడ్స్ని కూడా కలిపి చెప్తారు, ఎందుకంటే వీటన్నిటికీ కొంచెం న్యూట్రిషనల్ వాల్యూ బెటర్గా ఉంటుంది కాబట్టి. అంటే ఇప్పుడు అన్నిటికన్నా కామన్గా తీసుకునేది ఆల్మండ్స్ లాంటిది. ఆల్మండ్స్లో ఏముంటాయంటే విటమిన్ ఈ, మెగ్నీషియము, కాల్షియము, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రోటీన్ 21 గ్రామ్స్ ఉంటే 100 గ్రామ్స్ ఆల్మండ్స్లో 50 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది. సో ఫ్యాట్ ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది, కార్బోహైడ్రేట్ కూడా ఉంటుంది, బట్ ప్రోటీన్, ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి మిగతా ఫుడ్స్ కన్నా. వాల్నట్స్ చూసుకుంటే వాల్నట్స్లో మళ్ళీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ బ్యాడ్ కాదు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మంచివి, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అంత మంచివి కాదు. అందుకని వాల్నట్స్లో మంచి ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అంటే మంచి ఫ్యాటీ యాసిడ్స్, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు క్యాషు తీసుకుంటే క్యాషు తినకూడదు అనేది కేవలం ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల కాదు, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనడం వల్ల కాదు. ఫ్యాటీ యాసిడ్స్లో కూడా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ క్యాష్యూస్లో ఎక్కువ ఉంటాయి. అందుకనే క్యాష్యూస్ ఎక్కువ తినటం కన్నా మిగతావి ఎక్కువ తీసుకోవడం బెటర్ అని చెప్తా ఉంటారు. సో క్యాష్యూస్లో యాక్చువల్గా ఫ్యాట్ 44 గ్రామ్స్ ఉంటే 18 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. పిస్టాషియోస్ తీసుకుంటే దీంట్లో మనకి మంచి క్యాలరీస్ ఉండటమే కాకుండా దీంట్లో ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటుంది. పిస్టాషియోస్లో 20 గ్రామ్సే ఉంటుంది. కాకపోతే వైటమిన్ B6 కానివ్వండి, లేకపోతే ఇది కానీ పొటాషియం కానివ్వండి ఎక్కువ ఉంటాయి. సో ఇవి మనకి ఇంపార్టెంట్ థింగ్స్. అయితే నానబెట్టుకొని ఎందుకు తినాలి అనేది ఒక్కసారి మనం చూడాలన్నమాట. నానబెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫైటేట్ లెవెల్స్ అనేవి కొంత మేరకు తగ్గుతాయి. ఆ ఫైటేట్ లెవెల్స్ ఎప్పుడైతే మనకి తగ్గుతాయో దానివలన మినరల్ బయోఅవైలబిలిటీ బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఫైటేట్స్ ఎక్కువ కనుక ఉంది అని అంటే దానివల్ల జింక్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి వాటికి బైండ్ అయిపోతాయి. ఆ బైండ్ అయిపోయి దానివలన మీకు ఫర్దర్గా వాటి అబ్జార్ప్షన్ తగ్గుతుంది. అందుకనే ఫైటేట్ లెవెల్స్ మనం నానబెడితే అది తగ్గినట్లయితే అప్పుడు మనకి మినరల్ అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది. అది మాత్రమే కాకుండా మనకి ఇప్పుడు వాల్నట్స్ లాంటివి ఉన్నాయనుకోండి, వాల్నట్స్ లాంటి దాంట్లో కొంత ఉంటాయి అన్నమాట, టేస్ట్ పాడు చేసేవి ఉంటాయి. అవి మీరు నానబెట్టారనుకోండి అప్పుడు మీకు చక్కగా ఆ నానబెట్టిన తర్వాత వాల్నట్స్ టేస్ట్ కూడా బెటర్గా ఉంటుంది. సో ఇంకా కొన్ని లెసర్ నోన్ డ్రై ఫ్రూట్స్ గురించి, వాటికి సంబంధించిన ఫ్యాట్స్ గురించి చూద్దాం. ఆల్మండ్స్ అనేవి ట్రూ నట్స్ కాదు, అవి బేసికల్లీ సీడ్స్ అనమాట. సో ఇవి ఏంటంటే అవి డ్రూప్ ఫ్యామిలీ అనే వాటి దగ్గర నుంచి వస్తాయి. పీచెస్ నుంచి, ప్లమ్స్ నుంచి ఎట్లా వస్తాయో ఆల్మండ్స్ కూడా అట్లాగే వస్తాయి అన్నమాట. సో దీనికి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాల్నట్స్ అనేవి గట్ బ్యాక్టీరియాని ఒక బెనిఫిషియల్ వేలో మారుస్తాయి. ఇప్పుడు అంతా ఏం చెప్తున్నారు, మన బాడీలో ఉండే కణాల కన్నా మన పొట్టలో ఉండే బ్యాక్టీరియా ఎక్కువ ఉంటాయి నెంబర్. సో అన్ని బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి ఆ గట్ బ్యాక్టీరియా అయితే ఉన్నాయో దాన్ని బట్టి గుండెకి సంబంధించిన ఆరోగ్యం కానివ్వండి, మెదడుకి సంబంధించిన ఆరోగ్యం కానివ్వండి, మనకి ఆలోచన శక్తి కానివ్వండి, ఇవన్నీ మారతాయి. అందుకని ఆ గట్ బ్యాక్టీరియాని వాల్నట్స్ కొంత బెటర్గా ఇంప్రూవ్ చేస్తాయి. కాబట్టి అందుకని కోలన్ హెల్త్ బెనిఫిట్ అవడం అయితే కాకుండా బ్రెయిన్ కూడా బెటర్ అవుతుంది వాల్నట్లో అని చెప్తారు. అది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ 2018లో పబ్లిష్ అయింది. ఇదే విధంగా వాల్నట్స్ అని అసలు చూడటానికి బ్రెయిన్ లాగుంటాయని మనకి పాతకాలంలోనే బ్రెయిన్కి ఇంప్రూవ్మెంట్కి వాడేవాళ్ళు వాటిని. అయితే ఇప్పుడు వాల్నట్స్ నిజంగానే బ్రెయిన్కి కొంత బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలుస్తుంది. అట్లని బాగా ఎక్కువ తిన్నాం అనుకోండి దాంట్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానివల్ల అంత మంచిది కాదు. మంచి ఫ్యాటీ యాసిడ్సే ఉంటాయి, కాకపోతే ఏదైనా ఫ్యాట్స్ మరీ ఎక్కువ తినడం మంచిది కాదు. కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి కేవలం ఇంతవరకే, ఒక చిన్న ఇది మాత్రం తీసుకోవాలి, మరి పిడికెడు కూడా తినకూడదు. ఒక చిన్న దీన్ని మాత్రమే, ఒక 10 గ్రామ్స్ 15 గ్రామ్స్ వరకు మాత్రమే మనం డైలీ తీసుకోవాలి. అయితే
క్యాష్యూస్ ఉన్నాయనుకోండి, రా క్యాష్యూస్ అంటారు కానీ నిజంగా రా క్యాష్యూస్ కాదు. రా క్యాష్యూస్ అనేవి జీడిపప్పులు టాక్సిక్గా ఉంటాయి. వాటిల్లో అర్షియాల్ అనే టాక్సిన్ ఉంటుంది. అందుకని చెప్పి వాటిని యాక్చువల్గా స్టీమ్ చేయడం కానీ రోస్ట్ చేయడం కానీ చేసి ఆ అర్షియాల్ అనే దాన్ని తీసేస్తారనమాట. అది ఇంపార్టెంట్. అదేవిధంగా రైజిన్స్ ఉంటాయి కదా, మీకు రైజిన్స్ అంటే కిస్మిస్లు అంటారు. ఆ కిస్మిస్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకని డ్రై ఫ్రూట్స్ మీరు తినేటప్పుడు షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు తింటే స్టిల్ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల ప్రాబ్లమే ఉంటుంది. కానీ న్యాచురల్ రైజిన్స్లో మనకు ఉండేది ఏంటంటే పొటాషియం, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అందుకని పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి రైజిన్స్ తింటే కొంతమేరకు బీపీ తగ్గుతుంది. కానీ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం పరిమితంగానే ఇవి తీసుకోవాలి. సో అది మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పొటాషియం ఎక్కువ ఉంటుంది, బట్ షుగర్ కూడా కొంత ఎక్కువ ఉంటుంది. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. ఇంకా ప్రూన్స్ అనేవి ఉంటాయి. ప్రూన్స్ అనేవి ఉంటే అవి ఏం చేస్తాయంటే మెనోపాజ్ దాటిన లేడీస్కి బోన్ లాస్ని తగ్గిస్తాయి. సో ఆ ప్రూన్స్ కనుక మనం డైలీ తీసుకున్నట్లయితే పెద్దవాళ్ళల్లో, లేడీస్లో మినరల్ డెన్సిటీ ప్రిజర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి వాళ్ళకి ఫ్రాక్చర్స్ రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది. అది క్లియర్గా మనకు తెలుస్తున్న విషయం. ఇంకా కొన్ని నట్స్ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు, వాటి గురించి కూడా చెప్తా. మెకడేమియా నట్స్ అని ఉంటాయి. అవి రౌండ్గా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, అవి చూసుంటారు మీరు. కానీ వాటిల్లో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ ఆలివ్ ఆయిల్ కన్నా ఎక్కువ ఉంటాయి. ఆ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ మంచి ఫ్యాట్స్. మీకు పాలీ అన్సాచురేటెడ్ కన్నా మీకు మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఎక్కువగా ఉంటే మనకి మంచిది అనే విషయం తెలుసుకోవాలి. అందుకనే ఆలివ్ ఆయిల్ కనుక ఏ విధమైన బెనిఫిట్స్ ఇస్తాయో మెకడేమియాస్ కూడా అదేవిధంగా హార్ట్ ప్రొటెక్టివ్గా ఉంటాయి. అవి హై క్యాలరీస్ అయినా కూడా అవి బాగా మోడరేషన్లో తిన్నట్లయితే వెయిట్ గెయిన్ మెకడేమియా నట్స్తో రాదు. ఇకపోతే బ్రెజిల్ నట్స్ అనేవి ఉంటాయి. బ్రెజిల్ నట్స్ ఏంటంటే జస్ట్ ఒక్క నట్టు తిన్నారనుకోండి, దాంట్లో బ్రెజిల్ నట్ డైలీ ఒకటి తింటే చాలు, మీకు సెలీనియం అనేది సఫిషియెంట్గా బాడీలోకి వచ్చేస్తుంది. సెలీనియం థైరాయిడ్ హెల్త్కి ఇంపార్టెంట్, ఇమ్యూన్ ఫంక్షన్కి ఇంపార్టెంట్, యాంటీ ఆక్సిడెంట్కి ఇంపార్టెంట్. కాకపోతే బ్రెజిల్ నట్స్ కనుక ఎక్కువ తిన్నారంటే సెలీనియం టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ఒక్క బ్రెజిల్ నట్ మాత్రమే తీసుకోండి. అందువల్ల అది తీసుకోవడం వల్ల సెలీనియం మీకు సరిపోయినంత దొరుకుతుంది. హేజల్ నట్స్ అనేవి దొరుకుతాయి. ఇప్పుడు మీరు డ్రై ఫ్రూట్ షాప్కి పోతే హేజల్ నట్స్ కూడా దొరుకుతాయి. అవి ఏంటంటే వాటిలో విటమిన్ ఈ, మెగ్నీషియం ఎక్కువ ఉంటాయి. అందుకని ఆర్టీరియల్ ఇలాస్టిసిటీ పెరుగుతుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా కొంత మేరకు తగ్గుతుంది. అందుకనే ఈ హేజల్ నట్స్ అనేవి మెడిటరేనియన్ డైట్లో కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ కోసం బాగా వాడుకుంటారు. ఇవే కాకుండా పైన్ నట్స్ అని ఉంటాయి. పైనోలిక్ యాసిడ్ అని ఉంటుంది అనమాట. అది GLP-1 లాగా పనిచేస్తుంది అనమాట. ఇప్పుడు మనం కొత్తగా వెయిట్ లాస్ మెడిసిన్స్ వస్తున్నాయి కదా, అలా పనిచేస్తుంది పైన్ నట్స్ అనేవి కూడా ఎపిటైట్ కంట్రోల్లో పనిచేస్తాయి. తద్వారా కొంతమేరకు వెయిట్ రిడక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. పైలై నట్స్ అనేవి ఉంటాయి. ఇవి కూడా సౌత్ ఈస్ట్ ఏషియాలో దొరుకుతాయి. అవి కూడా వైటమిన్ ఈలో ఆల్మండ్స్ కన్నా కూడా ఎక్కువ వైటమిన్ ఈ ఉంటుంది, మెగ్నీషియం కూడా ఎక్కువ ఉంటుంది. అది కాకపోతే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కీటో డైట్స్ లాంటివి ఏదైనా తీసుకుంటుంటే, లో కార్బ్ తీసుకుంటుంటే ఈ పైలై నట్స్ అనేవి పనిచేస్తాయి. ఇవి మాత్రమే కాకుండా బ్రెజిల్ నుంచి వచ్చేవి ఇంకొక రకమైన ఉంటాయి, బారు నట్స్ అని ఉంటాయి. దీంట్లో కూడా ప్రోటీన్, ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కన్నా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని బారు నట్స్ కూడా మంచి నట్స్ కిందే మనం కన్సిడర్. కాబట్టి కొంత ఇంపార్టెంట్గా మనకి హార్మ్స్ ఎక్కడ దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్స్లో కనుక మీరు కనుక ఈ నట్స్ని కనుక స్టోర్ చేయకపోతే, ఎస్పెషల్లీ వాల్నట్స్ కానీ బ్రెజిల్ నట్స్ కానీ, దాని లోపల ర్యాన్సిడిటీ డెవలప్ అవుతుంది. దానివల్ల ఫ్యాటీ యాసిడ్ ఆక్సిడైజేషన్ అయిపోయి కొంత హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఆప్రికాట్స్, ఫిగ్స్ లాంటి వాటిలో ప్రిజర్వేషన్ చేయడానికి కలరింగ్ ఏజెంట్స్, సల్ఫర్ డయాక్సైడ్ వాడే అవకాశం ఉంటుంది. దానివలన కొంతమందికి అలర్జీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా వాల్నట్స్ అనేవి డెఫినెట్గా మంచివి. ఓవరాల్గా ఎనీ నట్స్ కూడా, డ్రై ఫ్రూట్స్ కూడా మీరు తినచ్చు. కాకపోతే మోడరేషన్లో తీసుకోవాలి. నానబెట్టి తీసుకుంటే ఇంకా మంచిది. అంతే తప్ప ఇవి బాగా హై మోతాదులో తీసుకుంటే మీకు ఫ్యాట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగానే తినాలి. కాబట్టి ఇవి అత్యద్భుతమైన ఒక సూపర్ ఫుడ్స్ కింద వీటిని భావించకూడదు. బట్ ఖచ్చితంగా మనకి ఆకలి నియంత్రించుకోవడానికి, కొంత మేరకు మన న్యూట్రిషన్ని సపోర్ట్ చేయడానికి, రేర్ మినరల్స్ దొరకడానికి ఈ డ్రై ఫ్రూట్స్ పనిచేస్తాయి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.